మనం ఎంట్రీ అనేది చేయొచ్చు. ఇది డే టైమ్ ఫ్రేమ్ లో చెప్తున్నాను. ఇప్పుడు డే టైమ్ ఫ్రేమ్ లో మనకు బ్రేక్అవుట్ అనేది ఇచ్చింది ఫ్లాగ్ ప్యాటర్న్ ది. మన మైండ్ సెట్ వచ్చేసి ఇంట్రాడేలో ఏ విధంగా ఉండాలంటే మనము అప్ సైడ్ ఒక 100 క్వాంటిటీ ట్రేడ్ చేస్తే డౌన్ సైడ్ వచ్చేసి మనం ఎంత క్వాంటిటీ ట్రేడ్ చేయాలా, ఒక 25 క్వాంటిటీ అనేది ట్రేడ్ చేయాలి. మన మైండ్ సెట్ ఏముండాలి, అప్ సైడ్ 100 క్వాంటిటీ ట్రేడ్ చేస్తే మనము డౌన్ సైడ్ వచ్చేసి మనము 25 క్వాంటిటీ ట్రేడ్ చేయాలి. ఎందుకంటే మార్కెట్ ఏం చేసింది, డే టైమ్ ఫ్రేమ్ లో మార్కెట్ అనేది ఏం చేసింది, ఫ్లాగ్ ప్యాటర్న్ ది మనకు బ్రేక్అవుట్ అనేది ఇచ్చింది. అప్పుడు మన మైండ్ సెట్ ఏముండాలి, అప్ ట్రెండ్ ఉండాలి మన మైండ్ సెట్ కూడా. ఓకేనా, అర్థమైంది కదా. ఇంకోటి ఏంది, మనం ఇంట్రాడే లో ఏ విధంగా మన మైండ్ సెట్ ఉండాలనేది కూడా అర్థమైంది కదా మీకు. డే టైమ్ ఫ్రేమ్ లో మనకి ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకోండి. ఇప్పుడు ఈ డే టైమ్ ఫ్రేమ్ లో మనకి ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. మీరు ఇక్కడ ఎంట్రీ చేశారనుకోండి, మీరు ఎస్ఎల్ వచ్చేసి ఇది పెట్టుకున్నారనుకోండి, మూవింగ్ యావరేజ్ ది ఎస్ఎల్ పెట్టుకున్నారనుకోండి, మీరు ఎంట్రీ ఏమొచ్చారు, ఇక్కడ చేశారు. ఎంట్రీ వచ్చేసి ఇక్కడ చేసిన తర్వాత కొందరు ఏమవుతారంటే ఈ మూవ్ ని మిస్ అయిపోతారు. ఇప్పుడు ఇక్కడ ఎంట్రీ చేయలేకపోతారు కొందరు. అలాంటప్పుడు ఏం చేయాలంటే మార్కెట్ ని ఇక్కడ ఎంట్రీ చేసిన వాళ్ళు కూడా వెయిట్ చేయొచ్చు. ఇక్కడ ఎంట్రీ చేసిన వాళ్ళు హోల్డ్ చేయొచ్చు. వాళ్ళు హోల్డ్